హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ స్నాక్ రెసిపీగా చేసుకునే మసాలా మైక్రోని ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. పెన్నంలో 6 కప్పులు నీళ్లు పెట్టుకొని స్టవ్ వెలిగించి ఉంచాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేయాలి. దీంట్లో 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. వేసి మూత పెట్టి ఫుల్ మంట పైన నీళ్ళను మరగనివ్వండి. ఇప్పుడు 3 కప్పులు మైక్రోనీని కొలిచి తీసుకోండి ఒక ప్లేట్కు. నేను ఇక్కడ 4కి సరిపడా చేస్తున్నాను, అందుకు 3 కప్పులు తీసుకున్నాను. మీరు ఎంతమంది ఉన్నట్టు చూసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఇవి పక్కన ఉంచండి. ఈ లోపు నీళ్లు కూడా బాగా మరిగిపోయినాయి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం కొలిచి పెట్టుకున్న మైక్రోనీ పాస్తాను వేసుకోవాలి. వేసి మంటను కొద్దిగా తగ్గించి పెట్టండి. ఫుల్ మంట పైన కాకుండా మధ్య మధ్యలో కలుపుతూ 12 నిమిషాల పాటు ఉడికించండి. మైక్రోని బాగా మెత్తపడే వరకు మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇది లంచ్ బాక్స్గా తీసుకోవచ్చు, స్నాక్గా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా. చూడండి, 12 నిమిషాల తర్వాత మైక్రోని బాగా ఉడికిపోయింది. చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మైక్రోని నీరు రాకుండా జాలిగరిటెతో వీడియోలో చూపించిన విధంగా అన్నీ వడగట్టి ఒక ప్లేటుకు తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు పెన్నంలో నీళ్ళన్నీ తీసేసి 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, 4 పచ్చిమిర్చి తరుగు, 15 కరివేపాకులు, పొట్టు తీసి సన్నగా తరిగిన అల్లం 1 స్పూన్ వేసుకోవాలి. వేసి అంతా బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ పోపును వేయించండి. చూడండి, ఉల్లిపాయ పోపు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు తరిగిన టమాటా వేసుకోవాలి. వేసి అంతా బాగా కలిపి మూత పెట్టి టమాటోలు మెత్తబడే వరకు వేయించండి. టమాటాలు బాగా మెత్తగా వేయించండి. చూడండి, టమాటాలు బాగా వేగిపోయాయి చూసారా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, మ్యాగీ మసాలా మ్యాజిక్ 5 రూపీస్ ప్యాకెట్స్ నేను 3 తీసుకున్నాను. చూడండి, 3 వేసుకోవాలి. 5 రూపాయల ప్యాకెట్లు 3 తీసుకుంటే సరిపోతుంది. వేసి ఇప్పుడు ఇందులో ఉడికించిన పచ్చి బఠానీ 2 స్పూన్లు వేస్తున్నాను. వేసి అంత బాగా కలపండి. లో ఫ్లేమ్లో బాగా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మైక్రోనీ పాస్తా, అవి వేసుకోవాలి. వేసి లో ఫ్లేమ్లో మసాలా అంతా పాస్తాకు పట్టే విధంగా బాగా కలపండి. మసాలా అంతా పాస్తాకు బాగా పట్టాలి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చుతుంది పిల్లలకు, పెద్దలకు, అందరికీ. వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.